హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ బంగ్లాదేశ్ మధ్య సెకండ్ టెస్ట్లో బంగ్లాదేశ్ వచ్చేసరికి కేవలం 233 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. భారత బౌలర్ సమిష్టి అయితే రాణించడం జరిగింది. ఈరోజు మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే మొదటి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రెండో టెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ వేదిక అయితే జరుగుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 3 రోజులైతే కంప్లీట్ అవ్వడం జరిగింది. మొదటి రోజు మాత్రం కేవలం 35 ఓవర్లు మాత్రమే పడడం జరిగింది. 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రోజు కూడా వర్షం పడడంతో మ్యాచ్ అయితే త్వరగానే ముగించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2 రోజులు వర్షం కారణం వల్ల మ్యాచ్ అయితే మొత్తానికి రద్దయింది, ఒక్క బాల్ పడకుండానే. అయితే ఓవరాల్గా 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బంగ్లాదేశ్ కేవలం 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి అయితే ఉండడం జరిగింది. అయితే 4వ రోజు వచ్చేసరికి ఆట ప్రారంభమైంది కాస్త లేటుగా ప్రారంభమైనా సరే కానీ భారత బౌలర్ సమిష్టి ప్రదర్శనతోనే బంగ్లా కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత్ బౌలర్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్ చాలా సమిష్టిగా రాణించడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో అద్భుతంగా రాణించగా మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్ వచ్చేసరికి 2 వికెట్లతో రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి జడేజా 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రమైతే భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శనతోనే బంగ్లాను తక్కువ స్కోర్కి అవుట్ చేయడంలో కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. అయితే బంగ్లా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే మోమినుల్ హక్ వచ్చేసరికి సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. చివరి వరకు నాట్అవుట్గా ఉండి జట్టు భారీ స్కోర్ చేయడంలో అయితే కీ రోల్ పోషించడం జరిగింది మోమినుల్ హక్. అతనితో పాటు నమూలా షాంటో వచ్చేసరికి 31 పరుగులతోనే రాణించడం జరిగింది. సాదాం ఇస్లాం వచ్చేసరికి 24 పరుగులతోనే రాణించడం జరిగింది. మీరు ముగ్గురు బ్యాటర్లు తప్ప బంగ్లా బ్యాటర్లో ఎవరు కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయారు. అందరూ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. చివరిలో వచ్చేసరికి సన్ మిరాజ్ 20 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా బంగ్లాదేశ్ వచ్చేసరికి 233 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. 107 పరుగులతోనే 4వ రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 123 పరుగులు జోడించి అవుట్ అవ్వడం జరిగింది. ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్న బంగ్లాదేశ్, అదేవిధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మాత్రమైతే చాలా ధాటిగా ఆడుతుందని చెప్పుకోవచ్చు. T20 తరహాలో బ్యాటింగ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి 20 ఓవర్లో 182 పరుగులు చేయడం జరిగింది, 4 వికెట్లు కోల్పోయి. క్రీజ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ 22 పరుగులతో ఉండడం జరిగింది. కేఎల్ రాహుల్ 14 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నారు. సూపర్ హాఫ్ సెంచరీతో అయితే యశస్వి జైస్వాల్, అదేవిధంగా రోహిత్ శర్మ, అదేవిధంగా శుభ్మన్ గిల్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. ఓవరాల్గా మాత్రమైతే భారత్ అయితే T20 తరహాలో టెస్ట్ క్రికెట్ అయితే ఆడడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చేసరికి భారత్ ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ భారత్ మాత్రమైతే 51 పరుగుల దూరంలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు కంప్లీట్ చేసి భారత్ మాత్రమైతే లీడ్లోకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే అనిపిస్తుంది ప్రజెంట్ భారత్ బ్యాటింగ్ చూస్తుంటే. మరి భారత్ వచ్చేసరికి ఎంత లీడ్లో కొనసాగే అవకాశం ఉంది అనే విషయాల గురించి తర్వాత వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.